వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అధికారం ఉంది కదా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని నాయకులు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేసేలా నాయకుల తీరు ఉండాలి. అలా కాకుండా అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళపై తెలుగుదేశం పార్టీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆ వీడియోలో విన్నవించుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సత్తెనపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఒక మహిళను అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఆ మహిళ తన ఆవేదనంతా ఆ వీడియోలో వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ, నేను చెప్పినట్లు వినకపోతే నీకు ఏ పని చేసుకోలేవు, అంటే చివరికి అంగన్వాడీ టీచర్గా కూడా ఉండలేవు అనే రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆమెను ఇబ్బంది పెడుతున్నాడంటూ వీడియోలో ఆమె చెప్పింది. ఆ వీడియోలో ఆ మహిళ చెప్పిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఆ మహిళను అన్ని విధాలుగా వేధిస్తున్నాడు. ఆ విషయం ఆ మహిళ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళింది. ఎమ్మెల్యే గారు పోలీసులకు ఫోన్ చేసి కేసు పెట్టాలని చెప్పాడు. అయితే ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కింద అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి 10 రోజులైనా పోలీసులు కూడా పట్టించుకోలేదు. గ్రామంలో పెద్దలు కూడా బొడ్డు వెంకటేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ నాకు న్యాయం చేయడం లేదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్త చనిపోయాడు, నాకు కుమారుడు ఉన్నాడు, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, అలాంటి నాపై తెలుగుదేశం నాయకుడు పగబట్టి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు, నా భర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావాల్సి ఉంది, అయితే 1 లక్ష రూపాయలు ఇస్తేనే నీ భర్త డబ్బులు వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు డిమాండ్ చేసినట్లుగా కూడా ఆ మహిళ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు టీడీపీ నాయకుడు. ఆ అమ్మాయి ఆ గ్రామంలోని పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. అక్కడ న్యాయం జరగలేదు. ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన పోలీసులకు ఫోన్ చేసి కేసు పెట్టమన్నాడు. అయితే పోలీసులు కూడా పట్టించుకోలేదు. అంటే ఆ మహిళకు ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుంది? తనకు న్యాయం జరగకపోవడంతో మహిళ స్వయంగా సెల్ఫీ వీడియో తీసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తన ఆవేదన వినిపిస్తూ, మీరు నాకు రక్షణ కల్పించకపోతే ఆత్మహత్య నాకు చరణ్యం అంటూ ఆ మహిళ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఒక్కసారి ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయిందంటే ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మరిచిపోయి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పార్టీకి నాయకునిగా ఉన్న వెంకటేశ్వరరావు భర్త లేని ఆ మహిళకు న్యాయం జరిగేలా చూడాలి. కానీ న్యాయం చేయకపోగా ఆ మహిళను లైంగికంగా వేధించడం ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అదే కాకుండా ఆ నాయకుడు కులం పేరుతో దూషిస్తూ, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే జరుగుతుంది, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు ఎలాంటి భయం లేదు అన్న రీతిలో ఆ నాయకుడు మాట్లాడడం జరిగిందని ఆ మహిళ ఆ వీడియోలో తన బాధను వెళ్ళబోసుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోతే చివరికి
2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే కూటమికి కూడా పట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆమెకు రక్షణ కల్పించి ఆ నాయకునిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నాయకునిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే పార్టీకి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది.